Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. కరోనా వైరస్ ఏపీలో విజృంభిస్తోంది. విజయవాడలో కొత్తగా కోవిడ్ కేసు నమోదైంది. తిరువూరుకు చెందిన 13 ఏళ్ల బాలికకు పాజిటివ్గా తేలింది. జ్వరంతో ఆసుపత్రికి రావడంతో పరీక్షలు నిర్వహించారు వైద్యులు. RT-PCR టెస్టులో కరోనా నిర్ధారణ అయింది. బాలికను కోవిడ్ వార్డుకు తరలించారు వైద్యులు. దేశవ్యాప్తంగా మళ్లీ కోవిడ్ కలకలమైతే రేపుతోంది. జూలై 1 నుంచి దేశంలో 340కి పైగా కేసులైతే నమోదయ్యాయి. ఏపీలో జూన్ 26 నుంచి 4 మృతి చెందినట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో ప్రస్తుతం 13 యాక్టివ్ కేసులున్నాయి. స్వల్ప లక్షణాలతో హోమ్ ఐసోలేషన్లో రోగులున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, క్రమేపీ ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు పెరుగుతూ ఉండడం ఒకంత కలకలం రేపేటువంటి అంశం. ఇప్పటికే 340 యాక్టివ్ కేసులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటి? ప్రభుత్వం దీనికి సంబంధించి ఏమైనా గైడ్ లైన్స్ కావచ్చు, లేకపోతే గతంలో హాస్పిటల్స్లో సరే సెకండ్ వేవ్ అప్పుడు ఫస్ట్ వేవ్ అప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఇవ్వడం, పర్టికులర్గా బెడ్స్ రెడీ చేయడం కానీ ఇతరత్ర అన్నీ చూస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికిప్పుడు కరోనాని సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదని కొంతమంది చెప్తున్నప్పటికీ ఎందుకైనా మంచిది నివారణ ఒక్కటే దీనికి మార్గం అనేటువంటి మాట, తగు జాగ్రత్తలు తీసుకోవాలనేటువంటి వెర్షన్లో చెప్తూ ఉన్నారు. ఏంటి అప్డేట్స్, ఏ విధంగా చూడాలి? యూటీవీ ద్వారా అంటే ఈ కరోనా గురించి భయపడే వాళ్ళకి నేను ఒక విషయాన్ని అయితే చెప్తాను. ముక్కున్న ప్రతి ఒక్కరికి కూడా కరోనా వస్తుంది. కాబట్టి అందులో మనం కాస్త అంటే ఇప్పుడు జలుబుకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటాం, కరోనాకు కూడా అటువంటి జాగ్రత్తలు తీసుకుంటే కరోనా నుంచి మనం బయటపడవచ్చు అనేది అయితే ఈ రోజుల పరిస్థితి. అప్పట్లో మనకు భయము ఇవన్నీ కూడా ఉండేది. కానీ ఇప్పుడు కొంత అంటే ఈ అవగాహన పెరిగింది. తర్వాత మనలో రోగనిరోధక శక్తి ఆ వైరస్ ను తట్టుకునేలాగా ఇంప్రూవ్ అవుతోంది. కాబట్టి మనం ఇక్కడ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అయితే ప్రస్తుతానికి లేదు అనే విషయాన్ని స్పష్టంగా చెప్పొచ్చు. అయితే కొంత ఈ ఊపిరితిత్తుల వ్యాధులు కానీ ఇటువంటి వాటితో బాధపడేవారైతే కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిది. ఓకే, ఎనీవే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కడపలో కానీ ముందు కడపలో ఈ కేసులు బయటపడ్డాయి. ఆ తర్వాత కాకినాడ కానీ, తర్వాత గుంటూరు మంగళగిరి ఎయిమ్స్ లో కేసులు బయటపడ్డాయి. గుంటూరుకు చెందినటువంటి వాళ్లకు, తెనాలికి చెందినటువంటి వాళ్ళకు ఇలా ఒక్కొక్కరికి కరోనా రావడం అనేది ఆందోళన కలిగించినటువంటి అంశంగా మనం చూడొచ్చు. ఇక ఇప్పుడు ఏకంగా అంటే విజయవాడలో రాజధాని ప్రాంతంలో, మొన్న మంగళగిరిలో రాజధాని ప్రాంతం, ఇప్పుడు విజయవాడ కూడా రాజధాని ప్రాంతం, ఇట్లా రాజధాని ప్రాంతంలో కరోనా కేసులు నమోదు కావడం అనేది కొంత కలకలం రేపుతున్నటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే దీన్ని ఇక్కడ కట్టడి చేయకపోతే, రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయంలో కాస్త జాగ్రత్తగా లేకపోతే మాత్రం ఇప్పుడు అటు రాజధానిలో పనులు జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అదే విధంగా ఇటు అమరావతి ఏరియాకు ఇదంతా కూడా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అనవసరంగా లేనిపోని సమస్యలు తలెత్తేటువంటి వాతావరణం అయితే కనపడుతోంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చాలా జాగ్రత్తగా ఆ చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉందనే విషయాన్ని చెప్పుకోవచ్చు. ఇక ఈ కేసులకు సంబంధించి అంటే ప్రస్తుతానికైతే రాష్ట్ర ప్రభుత్వం సమస్య ఉన్న వారికి అంటే లక్షణాలు కనిపించిన వారి విషయంలో కాస్త జాగ్రత్తగానే అప్రమత్తంగానే వ్యవహరిస్తోంది. అలాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు అటు కేంద్రానికి సంబంధించి కానీ ఇటు రాష్ట్రానికి సంబంధించి కానీ క్షేత్రస్థాయిలో పరిస్థితులు ఆరాధిస్తున్నారు. అలాగే పూణే నుంచి వైద్య నిపుణుల బృందాన్ని కూడా రాష్ట్రానికి రప్పించేటువంటి అవకాశం ఉందనేటువంటి మాట కూడా వినపడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దీన్ని ఏ విధంగా తీసుకుంటుంది అనేటువంటి మాట, వైద్య రంగానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సరే అవేర్నెస్ అంటారా లేకపోతే ఇతరత్ర అంటారా, ఇప్పటికిప్పుడు ఉన్నటువంటి వేరియంట్కి సంబంధించి కూడా లాస్ట్ వేరియంట్కి సంబంధించి కూడా అంత భయపడాల్సిన అవసరం లేదన్నప్పటికీ కూడా వాతావరణం చల్లగా ఉండటం, వర్షాలు కురుస్తూ ఉండటం, రాబోయేది దాని తర్వాత చలికాలం అంటే ఆ సమయాన్ని వరకు అంటే ఇప్పుడు నిర్లక్ష్యం చేస్తే ఆ సమయం నాటికి కేసుల సంఖ్య పెరగటానికి ఎక్కువగా స్కోప్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్ ఇప్పుడు ఉంది. కాబట్టి సో దానికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటే కొన్ని గైడ్ లైన్స్ రూపొందిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీన్ని ఎలా చూడొచ్చు? ఇక్కడ అంటే కరోనా కేసులకు సంబంధించి కరోనా కేసులు పెరగకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం అంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మనకున్నటువంటి వాతావరణ శాఖ సమాచారం ప్రకారం ఇక్కడ అంటే అల్పపీడన ప్రభావం ఉంది. కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత టెన్షన్ పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రజల్లో ఉన్నటువంటి అపోహలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కాస్త అంటే ముఖ్యంగా అంటే దీన్ని రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు కూడా లైట్ తీసుకోకూడదు. అటు వైద్య ఆరోగ్య శాఖ కూడా ఎప్పటికప్పుడు దీనికి సంబంధించి ఒక బులెటిన్ లాగా ఏ రోజుకి ఆ రోజు విడుదల చేసి అంటే ఏ ప్రాంతాల్లో కేసులు ఉన్నాయో చెప్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కడపలో కేసు నమోదైందన్నారు. కడప దాటి ఇప్పుడు ఆ తర్వాత ఇటు కడపకు పూర్తిగా ఆపోజిట్ లో ఉన్నటువంటి కాకినాడలో కేసు నమోదైనటువంటి పరిస్థితి, అలాగే రాజధాని ప్రాంతంలో కేసులు నమోదైనటువంటి పరిస్థితి. అంటే తిరువూరులో నమోదైంది అని అంటే ఇటు తెలంగాణకు కూడా ఎఫెక్ట్ ఉంటుంది. ఖచ్చితంగా తెలంగాణ సరిహద్దుల్లో తిరువూరు ఉంటుంది, పక్కనే ఉంటుంది. కాబట్టి ఇక్కడ కరోనా వచ్చింది అని అంటే ఆ ప్రభావం తెలంగాణ మీద కూడా ఉంటుంది. కాబట్టి
ఇక్కడ చాలా జాగ్రత్తగా రాష్ట్ర ప్రభుత్వం కనుక వ్యవహరిస్తే కేసులను కట్టడి చేయడం అనేది కొంత అంటే ప్రజల్లో అవగాహన వస్తే కేసులను కట్టడి చేయడం అనేది ఈజీ అవుతుంది. కాబట్టి కట్టడి చేసేటువంటి కార్యక్రమాన్ని అంటే అవగాహన కల్పించేటువంటి కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. మొత్తం మీద ఏపీలో కరోనా వైరస్ విజృంభిస్తూ ఉండడంతో దీనికి సంబంధించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తూ ఉన్నప్పటికీ దీనికి సంబంధించి ఎక్కువగా భయపడాల్సినటువంటి అవసరం లేదు. రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంటే ఏ కోవిడ్ అయినా సరే, ఎటువంటి వేరియంట్ అయినా సరే మనల్ని ఏమీ చేయలేదు. మన జీవనశైలికి సంబంధించి కావచ్చు, మనం తీసుకునేటువంటి ఆహారంలో ఉండేటువంటి మార్పుల విషయంలో కావచ్చు, వీటి విషయంలో నిర్లక్ష్యం చేయకుండా ఉంటే ఎలాంటి కోవిడ్ బారిన పడేటువంటి అవకాశం ఉండదు. కానీ మాస్కులు తప్పనిసరిగా పెట్టుకోండి. ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే మాత్రం దీనికి సంబంధించి వృద్ధులు కానీ పిల్లల విషయంలో పర్టికులర్గా జాగ్రత్తలు తీసుకొని వారికి వైద్య పరీక్షలు నిర్వహించి ఒకవేళ వారికి కోవిడ్ ఉందని తేలితే మాత్రం వారి వ్యాధి నిరోధక శక్తికి సంబంధించి, వారి బాడీ తీరును సంబంధించి వారికి ట్రీట్మెంట్ ఇవ్వాలని కూడా ఈ నేపథ్యంలో ఒక అవేర్నెస్ అయితే తీసుకొచ్చేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రస్తుత వేరియంట్కి సంబంధించి అంత భయపడాల్సినటువంటి అవసరం లేదు. సాధారణంగా జ్వరం ఏ విధంగా వస్తుందో ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేది అదే విధంగా వస్తుంది, వెళుతుంది. దానికి భయపడాల్సినటువంటి అవసరం లేదు. కానీ ఒకవేళ మీకు కరోనా ఉందని తేలితే మాత్రం సెల్ఫ్ ఐసోలేషన్లో ఉండిపోయి తర్వాత మీరు చెక్ చేయించుకొని దానికి సంబంధించి మెడిసిన్ తీసుకుంటే ఇమీడియట్గా తగ్గిపోయేటువంటి అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. మీకు కరోనా పాజిటివ్ ఉందని తేలితే పిల్లల్ని, వృద్ధుల్ని మీ దగ్గరకు రానివ్వకుండా జాగ్రత్తగా ఉండాలని అయితే ప్రభుత్వం సూచిస్తోంది.